రావడం అది తప్పు కాదు, ఇట్లా మీరు చెప్పడం మీది తప్పు. ఒక ఇన్స్టిట్యూషన్ కాపాడే బాధ్యతలో మీరు నాకు చెప్తున్నారు. మీకు ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఓకే, చెరువుల చేపలన్నీ తినేటువంటి ఒక చేప మనం తినము, అంతేనా? రాదు, చెరువులు అన్ని చేపలు తింటాం, ఒక్క చేప తినాం. దాని పుట్టుకాట్లు వచ్చింది. అట్లా కూడా భూమి మీద కూడా చేపల తత్వాలు ఎట్లుంటే భూమి మీద మానవుల తత్వాలు కూడా అట్లుంటాయి. ఓకే, ఈ ఊరోనిగా నాకు గవర్నమెంట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్ ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఛాలెంజ్గా సీరియస్గా తీసుకొని దీన్ని ప్రక్రియ మొదలు పెడుతున్నాను. నాకు ఇంకా 2.5 సంవత్సరాలు, ఎలక్షన్ 6 నెలలు వదిలేస్తే 2.5 సంవత్సరాలు ఉంటుంది. నేను 100% దీన్ని ఎట్లా సక్సెస్ చేయడానికి నా ప్లానింగ్ అంతా చేస్తాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సీఎం రేవంత్ రెడ్డికి, మా మినిస్టర్కి, మా వివేక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన కూడా చెప్తా. సీఎం గారి దగ్గర కూర్చుంటే ఆయన కొంత ఫండ్స్, కొంత సిఎస్ఆర్ ఫండ్స్, కొంత ఏదో టీజీఎస్ ఫండ్స్ కొంత మొబిలైజేషన్ చేసి, అంటే వాస్తవానికి కూడా ఈ ఆడపిల్లల డిగ్రీ కాలేజ్ ఇది డెవలప్ అయితే మీకు నిజంగా ఈరోజు మనం చాలా విషయాలు మీరు చెప్పారు, నాకు అవగాహనకున్నా నేను కూడా డిస్కస్ చేసి అన్ని చెప్పిన. ఇది కానీ చేయగలిగితే ఒక 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడికి అకామిడేషన్ రాగలిగితే అదొక. అంటే ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి అనేది ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు సపరేటు ఒక మహిళా డిగ్రీ కాలేజ్ అనేది ఇంపార్టెన్స్ తల్లిదండ్రులు చూపిస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చూస్తారు, సపరేట్ ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది సంగారెడ్డి కాలేజ్. ప్రయారిటీ ఎక్కడైతే రాష్ట్రంలో మహిళా డిగ్రీ కాలేజీలు సపరేట్ ఉంటాయో దాని మీదనే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంక్లూడింగ్ నేను కూడా అంతే, నేనైనా మీరైనా ఎవరైనా చనిపోయారు కాబట్టి. అందుకే మీరు కొంత ఏదవుతుందో ఏది కాదో ఇవి అవుతాయో కావో కొంత అనుమానంలో మీరు కొన్ని తక్కువ చెప్పుకుంటూ పోయారు. నేను అన్ని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని దానికో 1000 దీనికో 1000 అనే ప్లానింగ్ చేసిన. అది కోట్ల రూపాయలు అయితే నాకు కూడా తెలుసు. అది 20 అవుతుందా, 30 కోట్ల, 40 కోట్ల ఎంతనే కానీ కొంత సీఎం కాంట్రిబ్యూషన్ రేవంత్ రెడ్డి గారికి, కొంత సిఎస్ఆర్ అది ఇది కలిపి కొంత ప్లాన్ చేస్తాను. నేను మళ్ళీ అవన్నీ ఎస్టిమేషన్లు డిజైన్లు అయిపోయాక మీ ఇద్దరు చలపతి అండ్ రఘు మీరు ఫోన్లోనే మాట్లాడతారు. ఇక మళ్ళీ నేను ఇంటికి రానిదంటే వాళ్ళ ఫోన్ల ద్వారా అంతా అయిపోయాక మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము. హాస్టల్ సంబంధించి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన అకామిడేషన్ 2 హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ అంటే న్యూ బిల్డింగే వస్తుంది. ఇది న్యూ బిల్డింగ్ వస్తుంది. అది ఉన్న డిజైన్ ప్రకారం దాన్ని కంప్లీట్ చేసుకుంటూ మీ దగ్గర స్థలం ఉంది కాబట్టి ఇంకో అదనంగా బిల్డింగ్ పెట్టారా దాంట్లో ప్లాన్ చేస్తారు. విన్నారా మీ ఇద్దరు? ఓకే చేస్తారు. మీరు అన్న తర్వాత మీ ఇద్దరు డ్యూటీ ఏంటంటే అంతా అయిపోయినాక టోటల్ సబ్మిషన్ స్టేజ్లో ఇద్దరు ప్రిన్సిపాల్ గారు వాళ్ళ ఫోన్లో ఒకసారి మాట్లాడితే సార్ మేము మాది అంతా అయిపోయింది, క్లియర్ ఉన్నాము, మీరు ప్రొసీడ్ కండి మా శాంక్షన్ అనే దాని మీద చెప్పిన రోజు నేను ముఖ్యమంత్రి గారికి తీసుకొని ఇచ్చాను. ఇది నా